చూడండి, చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మన జీవితంలో కూడా అంతేనండి. కష్ట సుఖాలన్నవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాగే మనం ఎంత నీతిగా బతికినా కష్టాలు, కన్నీళ్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తడబడడం కాదు, నిలబడడం అన్నమాట. అప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాము. నిజమే కదండి! కష్టాలు, కన్నీళ్లు అన్నవి జీవితంలో ఎవరి జీవితంలో అయినా సహజమే. మనం ఎంత నిజాయితీగా, నీతిగా ఉన్నా కూడా అవి వస్తూనే ఉంటాయి. మనం నిజంగా తడబడకూడదు. ఇది చాలా మంచి మాట అన్నమాట. అలాగే మనం ఎవరినైనా మనిషిని అంటే మన ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం కష్టం గాని, అపార్థం చేసుకోవడం వేరమే అపార్థం చేసుకుంటాం. అది మనకి ఎంత బాగా తెలిసిన వాళ్ళైనా సరే వేరం ఏదైనా మాట అంటే వేరం అపార్థం చేసేసుకుంటాము. అలా వేరం అపార్థం చేసుకోవడం వల్ల అనవసరంగా బంధాలన్నవి దూరం అయిపోతాయన్నమాట. కొంచెం ఆగి ఆలోచించండి ఏదైనా మాట అనేటప్పుడైనా. ఎందుకంటే మనం నమ్మిన వ్యక్తి మీద ఎవరేం చెప్పినా అంత సులభంగా నమ్మం. కాకపోతే ఆ వ్యక్తి మీద నమ్మకం గాని పోతే మాత్రం మళ్ళీ తిరిగి రాదు. ఆ నమ్మకాన్ని ఎప్పుడు మనం పోగొట్టుకోకూడదు. అది మీరైనా, నేనైనా, ఎవరైనాను. ఎవరి మీదైనా నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళు కూడా ఆ నమ్మకం పోయేలాగా ప్రవర్తించకూడదనమాట. నమ్మకం గాని పోతే మళ్ళీ తిరిగి రాదండి. నమ్మకం అన్నది వజ్రం లాంటిది.